కె ప్రసన్న ఆంజనేయులు, పి మధుసూదనరావు, నరసింహారావు, రంగయ్య, పేరయ్య, హనుమంతరావు, టీటీసీ ట్రైనింగ్ పొందిన జ్వాలా ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గెట్ మీదకి ఆహ్వానించినందుకు వీళ్ళకి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. మైనంపాడు డైట్ 1989 డిసెంబర్ 26న స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 10 ఏళ్ళు నేను ప్రిన్సిపాల్గా పనిచేశాను. దాదాపు అన్ని బ్యాచ్లు కూడా 20% రిజల్ట్ సాధించాం. తర్వాత అక్కడ ట్రైనింగ్ అయిన ట్రైనీస్ అందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు 8 జిల్లాల్లో ఈ టీచర్ పోస్టులు వచ్చినాయి. దాదాపు 90% అబౌవ్ ట్రైనీస్కి టీచర్గా సెటిల్ అయ్యారు. కొద్దిమంది మాత్రం ఇతర జాబుల్లో సెటిల్ అయ్యారు. ఇది 96-97 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు ఆ సంవత్సరం చదివిన విద్యార్థులందరూ హాజరై వాళ్ళ అనుభవాలని, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని, పిల్లలు వాళ్ళ యొక్క జీవితాల గురించి కూడా ఇక్కడ అందరూ గెట్ టుగెదర్లో ఒకరినొకరు కలుసుకొని సంభాషించుకోవడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమం అన్ని డైట్స్లోనూ అన్ని చోట్ల కూడా గెట్ టుగెదర్ నిర్వహించుకున్నట్లయితే ఒకరికొకరు మరలా పాత స్మృతులను కెప్టివ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు. 96-97లో డైట్ మైనంపాడులో మళ్ళీ ఒక స్పెషల్ బ్యాచ్ కింద ఒక 6 నెలలు క్రాష్ కోర్స్ కింద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 96-97లో ట్రైనింగ్ పొందినటువంటి దాదాపు 120 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరిలో కూడా చాలామందికి ఉద్యోగాలు ఆ రోజు రావడం జరిగింది. అప్పుడు కేపీఏ చౌదరి గారు మాకు ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్నాంజనేయులు గారు, మధుసూదనరావు గారు, వీళ్ళంతా కూడా మాకు ఆ రోజుల్లో లెక్చరర్లుగా ఉన్నారు. నేను ఆల్రెడీ కూడా టీచర్గా చేసి 2020లోనే నేను రిటైర్ అవ్వడం జరిగింది. ఈ విధంగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళను ఒక్కసారిగా బాలరాజు గారు, భాస్కర్ గారు అని చెప్పి గిద్దలూరు కనిగిరి ఏరియాలో కొంతమంది అడ్రస్లు సేకరించి గెట్ టుగెదర్ అనేది ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులను తయారు చేసినటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించే అవకాశం అనేటువంటిది మాకు ఈరోజు అనుకోకుండా జరిగింది. అలాంటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది శిల్పులుగా చెక్కినటువంటి అధ్యాపకులైనటువంటి వీరందరినీ సత్కరించుకొని గౌరవించుకోవటం మా అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.